హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మెంతికూర ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది కాంబినేషను. రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ కూడా పెట్టండి. ఎంతో రుచికరమైన ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా నేను ఇక్కడ ఉడకబెట్టుకున్నవి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. వాటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ని మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 మాత్రమే తీసుకున్నాను. 6 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది వేడయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని వాటిపై నుంచి కొంచెం పసుపు, కారం, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ ఎగ్స్ పట్టేలాగా లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్కి మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను దాల్చిన చెక్క వేసుకుంటున్నాను, 1 ఇంచు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 లవంగాలు, అలాగే 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. మనకు ఈ కర్రీలో ఉల్లిపాయలతోనే గ్రేవీ అవుతుందండి. కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది చాలా మెత్తగా ఉడకాలండి. అలా అయితేనే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. ఆనియన్ ఇలా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇవి ఇలా కలుపుకోవాలి. లేదంటే ఉల్లిపాయ మాడిపోతే మనకు కర్రీ టేస్టే మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి దాదాపుగా మొత్తం మగ్గిపోయింది ఉల్లిపాయ. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పుదీనా అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎలాంటి మసాలా కర్రీ అయినా పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని అలాగే పచ్చిమిర్చిని 2-3 ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను 4 టమాటాలను ఇలా కట్ చేసి తీసుకున్నాను. రెడ్వి తీసుకోవాలండి, పండువి. అలా అయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇలా ముక్కలుగా కాకుండా గ్రైండ్ చేసి కూడా ప్యూరీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకొని టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి టమాటా మనము కొంచెం మెత్తగా ఉన్నవి రెడ్వి వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. లేదు మీకు కొంచెం గట్టిగా ఉంటే మాత్రం గ్రైండ్ చేసుకొని వేసుకోండి. టమాటా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి కారం, రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్ మనం స్టార్టింగ్ వేసాము ఉప్పు కాబట్టి చూసి వేసుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా మెత్తగా మగ్గితేనే మనకు బాగుంటుందండి కర్రీ, గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక కట్ట మెంతికూరను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మెంతికూర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. మెంతికూర అంతా టమాటా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. మనము మెంతికూరలో ఎగ్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కర్రీకి చాలా బాగుంటుందండి రుచి అయితే.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి మెంతి కూర కూడా మొత్తం మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ టమాటాలో ఉన్న మసాలా అంతా ఎగ్గులోకి వెళ్తుందనమాట. సో అందుకని ఇలా బాగా కలిపేసుకొని వీటిని కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా ఎగ్స్ను లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఈ టమాటాలో కొంచెం వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్గా ఇలా ఉడికించుకుంటే చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి వస్తుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మనము ఘాట్లు పెట్టడం వల్ల ఈ మసాలా టేస్ట్ అనేది ఎగ్ లోపల వరకు వెళ్ళి తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. 1 నిమిషం అండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనకు మగ్గిపోయింది కానీ మసాలా వేసుకున్నందుకు 1 నిమిషం ఉంచేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని సర్వ్ చేసుకోవడమే. మీరు వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి, పరోటాతో అయినా కూడా. కాబట్టి చాలా సింపుల్గా చేసుకునే ఈ కర్రీని తక్కువ టైంలో ఎక్కువ రుచిగా చేసుకోవచ్చండి. ఎగ్గును ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పిల్లలకు అందరికి ఇంట్లో వాళ్ళందరూ నచ్చుతారండి. 100కి 100 మార్కులు వేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.